రిలయన్స్ గ్రీన్ ఎనర్జీ సంస్థ ఏపీలో కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టనుంది. ఈ సంస్థ ఏపీ వ్యాప్తంగా నెలకొల్పనున్న 500 సిపిజి ప్లాంట్లలో భాగంగా తొలి ప్లాంట్కు ఇవాళ భూమి పూజ జరగనుంది. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పీసీపల్లి మండలం దివాకరపల్లి గ్రామ సమీపంలో ఏర్పాటు చేయనున్న ఈ ప్లాంట్కు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ శంకుస్థాపన చేయనున్నారు. ప్రకాశం జిల్లాలో కనిగిరి, మార్కాపురం నియోజకవర్గాల్లో 4 ప్లాంట్ల కోసం 4,900 ఎకరాల భూమిని జిల్లా యంత్రాంగం గుర్తించింది. తొలి ప్లాంట్ను కనిగిరి నియోజకవర్గంలో నిర్మించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దివాకరపల్లి వద్ద 459 ఎకరాల్లో 135 కోట్ల రూపాయలతో ఈ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నారు. కలెక్టర్ తమీం అన్సారియా, ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి మంగళవారం ఈ ఏర్పాట్లను పరిశీలించారు. భారత్లో 2035 నాటికి కార్బన్ ఉద్గారాలను 0 స్థాయికి తేవడమే లక్ష్యంగా సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తిని చేపడతామని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఇందులో భాగంగా సిపిజికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని చెప్పారు. రిలయన్స్ సంస్థ ఏపీలో 65,000 కోట్ల రూపాయలతో 500 సిపిజి ప్లాంట్లను స్థాపించడం విప్లవాత్మక మైలురాయి అన్నారు. వీటి ద్వారా 2.5 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. ఏపీలో కర్బన ఉద్గారాలను నివారించేందుకు విజనరీ లీడర్ చంద్రబాబు వినూత్న ఆలోచనలకు తెరతీశారని అన్నారు. ఏటీఎం సైజులో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఏప్రిల్ 30తో ఈకేవైసీ ప్రక్రియ పూర్తయిన వెంటనే సీఎం చంద్రబాబు ఆమోదంతో ప్రస్తుతం ఉన్న కార్డుల స్థానంలో వీటి జారీ చేపడతామని పేర్కొన్నారు. ఇందులో క్యూఆర్ కోడ్ వంటి భద్రతా ఫీచర్లు ఉంటాయన్నారు. ప్రస్తుతం ఉన్న ఫ్యామిలీ రేషన్ కార్డుని సైజు తగ్గించి అన్ని వివరాలతో కొత్త కార్డులు జారీ చేస్తామన్నారు. కొత్త కార్డుల జారీ సమయంలోనే కుటుంబ సభ్యులు జోడింపు, తొలగింపు, స్ప్లిట్ కార్డు కోసం ఆప్షన్స్ ఇస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలోలా ఎక్కడా వ్యక్తుల చిత్రాలు కార్డులపై ఉండబోమని స్పష్టం చేశారు. ఈ కేవైసీ పూర్తయిన తర్వాత ఎంతమందికి కొత్త కార్డులు ఇవ్వాలని దానిపై స్పష్టత వస్తుందన్నారు. మరోవైపు రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామని, బాధ్యులపై పీడీ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా వాహనాలను సీజ్ చేస్తున్నామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం 1,600 కోట్ల రూపాయలతో ఎండియు వాహనాలను కొనుగోలు చేసి దుర్వినియోగం చేసిందని, ఇది పెద్ద కుంభకోణమని, దీనిపై విచారణ జరుగుతోందని, త్వరలోనే ఒక నిర్ణయం ప్రకటిస్తామని మనోహర్ తెలిపారు. కొన్ని వాహనాలు కనబడకపోగా మరికొన్ని పనిచేయడం లేదన్నారు. అప్పుడున్న ప్రమాణాల ప్రకారం వీటి కొనుగోలు జరగలేదన్నారు. బియ్యం ఎగుమతుల నిబంధనలను కేంద్రం సరళతరం చేయడం వల్ల తెలంగాణ ప్రభుత్వం కాకినాడ పోర్టు నుంచి 1.50 లక్షల టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేస్తుందన్నారు. గత ప్రభుత్వం సన్నబియ్యం ఇస్తామని మోసం చేసిందని విమర్శించారు. మధ్యాహ్న భోజన పథకం కింద వచ్చే విద్యా సంవత్సరం నుంచి 44,394 ప్రభుత్వ పాఠశాలలు, 3,938 వసతి గృహాలకు నాణ్యమైన సన్నబియ్యాన్ని ప్రత్యేక ప్యాకింగ్తో ప్రతి నెల పంపిణీ చేసే ఏర్పాట్లు చేస్తున్నామని, 5 గోదాములు ఏర్పాటు చేశామని తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో పనిచేసిన కాంట్రాక్టర్లకు జగన్ రెడ్డి సర్కార్ చుక్కలు చూపించింది. కోర్టులకు వెళ్లి ఉత్తర్వులు తెచ్చుకున్న బిల్లులు చెల్లించలేదు. ఈ సంగతి అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడేం జరుగుతుందో తెలుసా? వైసీపీ అధికారంలో లేదు అనే లోటు ఏమాత్రం తెలియకుండా జగన్ హయాంలో కేవలం రాజకీయ కోణంలో చేపట్టిన పనులకు చకచకా బిల్లులు చెల్లిస్తున్నారు. 2014-19 మధ్య పనులు చేసిన కాంట్రాక్టర్లతో పాటు ఇప్పుడు ప్రభుత్వం వచ్చాక జరిగిన పనులకు సంబంధించిన బిల్లులు 4,000 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి. అయినా సరే ఐపాక్ పనులకే బిల్లులు చెల్లింపులో పెద్దపీట వేస్తుండడం విశేషం. ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వం చేపట్టిన పనులకు సంబంధించి 600 కోట్ల రూపాయల బిల్లులను క్లియర్ చేసేశారు. 3 రోజుల క్రితం ఈ చెల్లింపులు జరిగిపోయాయి. వైసీపీకి రాజకీయ వ్యూహాలు అందించిన ఐపాక్ 5 ఏళ్లు ఏపీలో చక్రం తిప్పింది. 2024 ఎన్నికలకు ఏడాది ముందు ఎక్కడ ఏ పని చేయాలో కూడా ఐపాక్ దిశానిర్దేశం చేసింది. ప్రజా అవసరాలు, ప్రాధాన్యాలతో నిమిత్తం లేకుండా కేవలం ఓట్లు, రాజకీయం కోసం అక్కడ రోడ్డేయండి, ఇక్కడ బ్రిడ్జ్ కట్టండి అంటూ ఐపాక్ సూచనలు చేసింది. ఆ పనులను వైసీపీ ప్రభుత్వం చేపట్టింది. కానీ కాంట్రాక్టర్లకు మాత్రం డబ్బులు ఇవ్వలేదు. జగన్ ఎక్కడికి పోయినా వైసీపీ కాంట్రాక్టర్లు చుట్టుముట్టి బిల్లుల కోసం గగ్గోలు పెడుతున్నారు. అయితే ఇప్పుడు కూటమి సర్కార్ ఆ బిల్లులను ఏం చక్కా చెల్లిస్తుంది. మార్చి 30వ తేదీన 2,000 కోట్ల బిల్లులు చెల్లించామని, అందులో 90% కోటిలోపు బిల్లులున్న చిన్న కాంట్రాక్టర్లేనని ప్రభుత్వం అధికారికంగా ప్రకటన ఇచ్చింది. అయితే చిన్న కాంట్రాక్టర్లకు 1,200 కోట్లకు మించి చెల్లింపులు జరగలేదని తెలుస్తుంది. ఇందులో 600 కోట్ల రూపాయలను ఎన్నికల ముందు వైసీపీ హయాంలో జరిగిన ఐపాక్ పనులకే చెల్లించినట్లు సమాచారం. విచిత్రం ఏంటంటే ఇప్పుడు అధికారంలో ఉన్న నేతల ఒత్తిడితోనే ఈ బిల్లులు క్లియర్ చేసినట్లు చెబుతున్నారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో ఏం జరుగుతుందోనని తెలంగాణ హైకోర్టు సిబిఐని ప్రశ్నించింది. గత 19 నెలలుగా సిబిఐ కోర్టులో విచారణ ఒకే దిశలో ఉందని, ముందుకు కదలడం లేదని వ్యాఖ్యానించింది. సిఆర్పిసి 207 దశ దాటడానికి ఇంకా ఎన్నేళ్లు పడుతుంది? సిబిఐ సమర్పించిన హార్డ్ డిస్కులలోనే మొత్తం 13 లక్షల పత్రాల్లో దాదాపు 11 లక్షలు తెరవడానికి ఇంకా ఎంత సమయం పడుతుందని అడిగింది. వివేక హత్య కేసులో నిందితుడైన దస్తగిరికి కడప కోర్టు క్షమాభిక్ష పెడుతూ అప్రూవర్గా గుర్తించడాన్ని సవాల్ చేస్తూ ఇదే కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డి, వివేక పిఏ ఎంవి కృష్ణారెడ్డి వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. దస్తగిరిని సాక్షిగా గుర్తిస్తూ నాంపల్లి సిబిఐ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ నిందితులు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. మొత్తం 3 వ్యాజ్యాలపై మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు. వివేక హత్య కేసు విచారణ సిబిఐ కోర్టులో ఏ దశలో ఉందని ప్రశ్నించారు. సిబిఐ సమర్పించిన 13 లక్షల పత్రాలలో ఇప్పటి వరకు దాదాపు 2.30 లక్షలు తెరిచినట్లు న్యాయవాదులు పేర్కొన్నారు. అంటే మిగతా 11 లక్షలు తెరవడానికి ఇంకా ఎన్నేళ్లు పడుతుందని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఈ సమస్యను పరిష్కరించడానికి నిందితులకు కొత్త హార్డ్ డిస్కులు ఇచ్చినట్లు సిబిఐ తరపు న్యాయవాది కాపాటి శ్రీనివాస్ తెలిపారు. ఇక మీ ఇష్టమని న్యాయమూర్తి అన్నారు. తదుపరి విచారణను 16వ తేదీకి వాయిదా వేశారు. మాజీ ఎంపీ, ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఈ నెల 7, 8 తేదీల్లో దర్యాప్తు అధికారి ఎదుట విచారణకు హాజరు కావాలని గుంటూరు జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతిని సుప్రీంకోర్టు ఆదేశించింది. గత వైసీపీ హయాంలో అప్పటి ఎంపీగా ఉన్న తనను సిఐడి కస్టడీలోకి తీవ్రంగా వేధించారంటూ గుంటూరులోని నగరపాలెం పోలీస్ స్టేషన్లో రఘురామ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో నమోదైన కేసులో డాక్టర్ ప్రభావతి A5గా ఉన్నారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆమె హైకోర్టును ఆశ్రయించగా నిరాశ ఎదురైంది. హైకోర్టు తీర్పును ప్రభావతి జనవరి 22న సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆ పిటిషన్ మంగళవారం జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ కేవీ విశ్వనాథ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. ప్రభావతి తరపున సీనియర్ న్యాయవాది మాధవి దివన్ వాదనలు వినిపిస్తూ రఘురామకు వైద్యం చేసే సమయంలో 3 వైద్యులు అక్కడ ఉన్నారని చెప్పారు. పిటిషనర్ కుమారుడు మానసిక సమస్యతో బాధపడుతున్నాడని, కావున బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లుద్రా వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు ఆదేశించినా ప్రభావతి విచారణకు సహకరించడం లేదన్నారు. దీనికి ప్రభావతి తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక్కసారి మాత్రమే విచారణకు పిలిచారని చెప్పారు. సిద్ధార్థ లుద్రా స్పందిస్తూ ప్రభావతికి ఎప్పుడు నోటీసులు పంపినా ఆమె అందుబాటులో లేరని చెబుతున్నారని తెలిపారు. ఏదో ఒక సాకు చూపి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అగ్నిమాపక విభాగంలో అవినీతి ఆరోపణలపై ఏసీబీ కేసులో ఆంధ్రప్రదేశ్ సిఐడి మాజీ చీఫ్ సంజయ్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆ కేసులో ఏపీ హైకోర్టు సంజయ్కు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు తీర్పును గత నెల 5న ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఆ పిటిషన్పై జస్టిస్ అమానుల్లా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఏపీ ప్రభుత్వం తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ నిందితుడు బెయిల్పై ఉంటే కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. అయితే ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్కు కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సంజయ్కు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. 4 వారాల్లో ఆ నోటీసులకు సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఈ కేసు మరోసారి మే 6న విచారణకు వచ్చే అవకాశం ఉంది. సంజయ్ అవినీతిపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రభుత్వానికి 2 వేర్వేరు నివేదికలు సమర్పించింది. అందులో పలు అంశాలు పేర్కొంది. అగ్నిమాపక శాఖలో నిరభ్యంతర పత్రాలు ఆన్లైన్లో జారీ చేసేందుకు అగ్ని ఎన్ఓసి వెబ్సైట్, మొబైల్ యాప్ అభివృద్ధి, నిర్వహణ, 150 ట్రావెల సరఫరా కాంట్రాక్టును సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రా సంస్థకు సంజయ్ అప్పగించారు. ఎలాంటి పనులు జరగకపోయినా ఆ సంస్థకు 59.93 లక్షల రూపాయల బిల్లులు చెల్లించేశారు. బడి పిల్లలకి ఇచ్చే పుస్తకాల సంఖ్యను పాఠశాల విద్యాశాఖ తగ్గిస్తోంది. ప్రతి సబ్జెక్టుకు ఒక పుస్తకం అనే విధానానికి స్వస్తి పలికింది. ఎక్కువ సంఖ్యలో పుస్తకాలతో పిల్లల్లో గందరగోళం లేకుండా భాషా సబ్జెక్టులు, ఇతర సబ్జెక్టులకు వీలైనంత మేర ఒకటే పుస్తకం మార్చేసింది. దీంతో వచ్చే ఏడాది ఏకంగా 1.53 కోట్ల మేర పుస్తకాలు తగ్గిపోనున్నాయి. 2024-25లో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల కోసం 4.49 కోట్ల పుస్తకాలు ముద్రించగా ఆ సంఖ్య వచ్చే విద్యా సంవత్సరానికి 2.96 కోట్లకు తగ్గింది. ప్రాథమిక తరగతుల స్థాయిలో 1-2 తరగతుల్లో ఇప్పటి వరకు 3 పుస్తకాలు ఉండగా ఇప్పుడు దానిని 1గా మార్చారు. తెలుగు, ఇంగ్లీష్, గణితం 3 సబ్జెక్టులను ఒకటే పుస్తకంగా ముద్రిస్తున్నారు. అదనంగా వర్క్ బుక్ ఇస్తారు. దీంతో 1-2 తరగతుల పిల్లలు రోజు 2 పుస్తకాలను బడికి తీసుకువెళ్తే సరిపోతుంది. 3 నుంచి 5 తరగతులకు తెలుగు, ఇంగ్లీష్, ఈవీఎస్, గణితం 4 సబ్జెక్టులు ఉంటాయి. వాటిలో తెలుగు, ఇంగ్లీష్ కలిపి 1, ఈవీఎస్, గణితంకు 1 పుస్తకం ముద్రిస్తున్నారు. 2 వర్క్ బుక్స్ ఇస్తారు. 6 నుంచి 9 తరగతి వరకు తెలుగు, ఇంగ్లీష్, హిందీ 3 పాఠ్య పుస్తకాలను 1గా కలిపేశారు. మిగిలిన సబ్జెక్టులకు పుస్తకాలు వేరువేరుగా ఉంటాయి.
8-9 తరగతుల్లో సైన్స్లో ఫిజిక్స్, బయాలజీకి వేరువేరు పుస్తకాలు ఉండగా వాటిని ఒకటిగా మార్చారు. అలాగే సోషల్, జియోగ్రఫీ, చరిత్ర, ఎకానమీ, పాలిటిక్స్ వేరువేరుగా పుస్తకాలు ఉండగా వాటిని ఒకటిగా ముద్రిస్తున్నారు. 10వ తరగతి పుస్తకాలు మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా యథాతథంగా ఉంచారు. అలాగే ఏడాదిలో 2 సెమిస్టర్లుగా పుస్తకాలు పంపిణీ చేయాలని నిర్ణయించడంతో బ్యాగుల బరువు కూడా తగ్గిపోతుంది. ఏపీ ప్రజా రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ అంతర్గత సమస్యలతో అల్లాడుతుంది. సంస్థలో పనిచేసే చిన్న స్థాయి ఉద్యోగుల నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు ఆఖరకు బోర్డు సభ్యుల దాకా సమస్యల్లో చిక్కుకున్నారు. దీంతో ఒకరికొకరు తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. సిబ్బంది వెళ్లి తమ సమస్యలు పరిష్కరించాలని అధికారులకు చెబుతుంటే వారి నుంచి ఊరట లభించకపోగా ఎదురు వారి సమస్యలను సిబ్బందికి చెప్పుకుంటున్నారు. అదేవిధంగా ఉన్నతాధికారుల ముందు బోర్డు సభ్యులు సైతం తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎవరిని కదిలించినా ఒకరినొకరు తమ సమస్యలు చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. చిన్న పొరపాట్లు, చిన్న వాటి తప్పులకు కూడా గట్టిగానే పనిష్మెంట్ ఇస్తున్నారని, ట్రాఫిక్ సిగ్నల్ జంప్ అయినా, యాక్సిడెంట్ చేసినా ఒకే విధంగా చర్యలు తీసుకుంటున్నారని ఎండీ సురేంద్రబాబు హయాంలో ఇచ్చిన సర్క్యులర్ అమలయ్యేలా చూడండి అంటూ డ్రైవర్, ఇతర సిబ్బంది ఆర్టీసీ అధికారులకు విన్నవించుకుంటున్నారు. తమ ప్రమోషన్స్ అన్యాయంగా ఆపేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏసీఎస్ స్థానంలో ఎంఎంఆర్ పెట్టమంటూ 90 మంది ప్రమోషన్స్కు బ్రేక్లేశారంటున్నారు. కోర్టులో తీర్మానం చేసి న్యాయం చేయండి బోర్డు సభ్యులకు అధికారులు గోడు వెళ్లబోసుకుంటున్నారు. అటు సిబ్బంది, ఇటు అధికారులు క్యూ కట్టి మరి తమకు సమస్యలు విన్నవిస్తుంటే వాటిని పరిష్కరించాల్సిన బోర్డు సభ్యులు మీ సమస్యలు మాకు చెబుతున్నారు, మా బాధ ఎవరికి చెప్పాలి అని నిట్టూరుస్తున్నారు. విజయవాడ ఆర్టీసీ హౌజ్లో ప్రతి నోట ఈ విషయాలే వినిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా అటవీ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని కేంద్ర పర్యావరణ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. మొత్తం 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 13,000 చదరపు కిలోమీటర్ల అటవీ భూములు ఆక్రమణలకు గురయ్యాయని తెలిపింది. ఇది ఢిల్లీ, సిక్కిం, గోవాల భౌగోళిక విస్తరణ కన్నా ఎక్కువగా ఉందని పేర్కొంది. ఏపీలో 133 చదరపు కిలోమీటర్ల మేర అటవీ భూముల ఆక్రమణ జరిగిందని, ఇది దేశవ్యాప్తంగా జరిగిన ఆక్రమణలో 12వ రాష్ట్రంగా నిలిచిందని తెలిపింది. అటవీ భూముల ఆక్రమణలకు సంబంధించి 25 రాష్ట్రాలు, కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలు మాత్రమే వివరాలు వెల్లడించాయని, మరో 10 రాష్ట్రాల వివరాలు సమర్పించలేదని పేర్కొంది. అటవీ భూముల ఆక్రమణలపై వచ్చిన వార్తలను గత ఏడాది జాతీయ హరిత ట్రైబ్యునల్ తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో సుమోటోగా విచారణకు ఆదేశించింది. గత ఏడాది కేంద్రం ఇచ్చిన నివేదిక ప్రకారం 7,50,648 హెక్టార్ల అటవీ భూమి ఆక్రమణకు గురైంది. ఇది ఢిల్లీ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణానికి 5 రెట్లు ఎక్కువగా ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ అటవీ విస్తీర్ణ ఆక్రమణలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దీంతో గత వారం కేంద్ర పర్యావరణ శాఖ గత ఏడాది మార్చి వరకు 25 రాష్ట్రాలు, కొన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆక్రమణలకు గురైన అటవీ ప్రాంతాలకు సంబంధించిన నివేదికను ఎన్జీటీకి అందించనుంది. దీని ప్రకారం 13,056 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం ఆక్రమణకు గురైనట్లు వివరించింది. ఆయా రాష్ట్రాల ఏపీ, మహారాష్ట్ర, ఒడిశా, పుదుచ్చేరి, పంజాబ్, తమిళనాడు, త్రిపుర, ఉత్తరాఖండ్, యూపీ, సిక్కిం, మధ్యప్రదేశ్ వంటివి ఉన్నాయి. విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను పార్లమెంటు ఆమోదించి రాజ్యాంగంలోని 9వ స్కెడ్యూల్లో చేర్చేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు బీసీ సంఘాలు పోరుకు సిద్ధమయ్యాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీల పోరుగర్జన మహాధర్నా కార్యక్రమాన్ని ఇవాళ చేపడుతున్నాయి. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, డీఎంకే ఎంపీ కనమోలి, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ, ఎమ్మెల్సీ కోదండరావు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, 29 రాష్ట్రాల ఓబీసీ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పలువురు రాష్ట్ర మంత్రులు మంగళవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. మరోవైపు ఈ మహాధర్నాను జయప్రదం చేసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి 1,500 మంది బీసీ నేతలతో సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన ప్రత్యేక రైలు మంగళవారమే ఢిల్లీ చేరుకుంది. ఇక బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఢిల్లీలో పలువురు నేతలను కలిసి ధర్నాకు ఆహ్వానించారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ తీరు గల్లీలో ఒకలా, ఢిల్లీలో మరోలా ఉందని జాజుల శ్రీనివాసల గౌడ్ ఆరోపించారు. లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకంలో 25% రాయితీని ఈ నెల కూడా కొనసాగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిపింది. గత నెల 25% రాయితీని ప్రకటించిన ప్రభుత్వం 31వ తేదీ వరకు ఈ పథకం అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. దరఖాస్తుదారుల విజ్ఞప్తితో ఈ గడువును మరో నెల రోజులు పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు రానున్నాయని పురపాలక శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మార్చి 31న 43,700 మంది ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు ఫీజు చెల్లించారు. ఆ ఒక్కరోజే ఫీజు కింద 124 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఇప్పటి వరకు 4,43,000 మంది ఫీజు చెల్లించారు. అధికారులు నిన్న కూడా ఎల్ఆర్ఎస్ కింద ఫీజు చెల్లించిన దరఖాస్తుదారులకు 25% రాయితీని వర్తింపజేశారు.
ఆదాయాన్ని పెంచుకోవడానికి ఎక్సైజ్ శాఖ అధికారులు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ప్రతిపాదనలకు అనుగుణంగా ఆదాయం సమకూర్చుకునేందుకు ఆ శాఖ కసరత్తు మొదలుపెట్టింది. అందులో భాగంగా తెలంగాణ డిఫెక్ట్ అయిన 40 వార్డులను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా అమలులో ఉండడం వల్ల ఆ ప్రాంతంలో మినహా రాష్ట్రంలోని మిగిలిన చోట్ల 25 బార్ల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయడానికి ఆసక్తి గల వ్యక్తుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. దరఖాస్తు రుసుం ₹1,00,000 చొప్పున నిర్ణయించింది. నెల 26వ తేదీ వరకు దాఖలు చేయడానికి గడువు ఇచ్చారు. ఒక్కో బార్కు అక్కడ రాబడి ఆధారంగా చేసుకుని 30 నుంచి 44 లక్షల రూపాయల వరకు సంవత్సరం ఫీజు నిర్ణయించారు. ఇలా ఏడాదికి 10 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అంచనా. ఆయా బార్లలో మద్యం, బీర్ల అమ్మకాల వల్ల వచ్చే ఆదాయం ఇంకా ఎక్కువగానే ఉంటుంది. తెలంగాణ వ్యాప్తంగా 2025-26లో 27,623 కోట్ల ఆదాయం రాబట్టాలని ఎక్సైజ్ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఈసారి గత ఏడాది కంటే దాదాపు 2,000 కోట్ల వరకు అదనంగా లక్ష్యం నిర్ణయించారు. ఇటీవల బీర్ల ధరలు పెంచడంతో ప్రతి నెల దాదాపు 170 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం పెరుగుతుందని అంచనా. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం మధ్య వివాదం సద్దుమణిగింది. సీఎం రేవంత్ రెడ్డి ఘాట్ హెచ్చరికల నేపథ్యంలో ఇరు వర్గాలు రాజీకి వచ్చాయి. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విజిలెన్స్ బృందాలు రంగంలోకి దిగగా సాయంత్రానికి సీన్ మారిపోయింది. హెచ్సీఏ పెద్దలు, సన్ రైజర్స్ ప్రతినిధుల మధ్య పలు దఫాలు చర్చలు జరిగాయి. నిబంధన ప్రకారమే కాంప్లిమెంటరీ పాసులు ఇస్తామని, అదనంగా ఒక్క పాస్ కూడా ఇవ్వబోమని SRH కుండబద్దలు పుట్టినట్లు చెప్పడంతో హెచ్సీఏ అపెక్స్ కమిటీ దానికి అంగీకరించింది. ఈ మేరకు ఇరువురు కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేశారు. BCCI, SRH, హెచ్సీఏ మధ్య గతంలో జరిగిన త్రైపాక్షిక ఒప్పందం మేరకు పనిచేసేందుకు ఇరు వర్గాలు అంగీకరించినట్లు పేర్కొన్నాయి. పాత ఒప్పందం ప్రకారమే స్టేడియం సిట్టింగ్ సామర్థ్యంలో 10% కాంప్లిమెంటరీ పాసులను హెచ్సీఏకు ఇచ్చేందుకు SRH అంగీకరించింది. ఇక ఉప్పల్ స్టేడియంలో IPL మ్యాచ్లు విజయవంతంగా నిర్వహించేందుకు SRHకు పూర్తిగా సహకరిస్తామని హెచ్సీఏ స్పష్టమైన హామీ ఇచ్చింది. దీంతో వివాదాలన్నీ ముగిశాయని హెచ్సీఏ, SRH సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో మీడియా సంస్థ యజమాని శ్రవణ్ రావు ఇవాళ మళ్లీ సిట్ ముందు హాజరు కానున్నారు. ఇటీవల జరిగిన విచారణలో ఆయన పోలీసులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతో మరోసారి రావాలంటూ దర్యాప్తు అధికారులు నోటీసులు ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పరారీలో ఉన్న ప్రభాకర్ రావుతో పాటు ఇప్పటివరకు అరెస్టైన వారంతా పోలీసు అధికారులే. శ్రవణ్ రావు మాత్రమే ప్రైవేటు వ్యక్తి. శ్రవణ్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎందుకు తలదూర్చారు? ఆయనను SIB టాస్క్ ఫోర్స్ అధికారులకు పరిచయం చేసింది ఎవరు? ప్రణీత్ రావు ఏకంగా శ్రవణ్ రావు ఆఫీసులోనే హ్యాకింగ్ పరికరాలను ఏర్పాటు చేయడానికి కారణమేంటి? వీరంతా ఎంతమంది సంభాషణలను విన్నారు? అలా చేయడం వల్ల ఆర్థిక లబ్ధి పొందారా అనే విషయాలపై దర్యాప్తు అధికారులకు శ్రవణ్ రావు నుంచి స్పష్టమైన సమాధానాలను రాబట్టనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్, BJP నేతలు, వారి అనుచరులు రేవంత్ రెడ్డి సన్నిహితుల ఫోన్ నెంబర్లను ట్యాపింగ్ టీంకు ఎందుకు ఇచ్చారు? ఆయా నెంబర్లను శ్రవణ్ రావుకు ఇచ్చింది ఎవరు? శ్రవణ్ రావు గత ప్రభుత్వంలోని 3 మంత్రులకు ఇచ్చిన సమాచారం ఏంటి అనే విషయాలను నిర్ధారించుకోవడానికి మరోసారి విచారణ తప్పలేదని దర్యాప్తు అధికారులు పేర్కొంటున్నారు. ఈ కేసులో గతంలో అరెస్టైన మాజీ DSP ప్రణీత్ రావు, శ్రవణ్ రావులను ముఖాముఖి కూర్చోబెట్టి విచారించాలని దర్యాప్తు అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తుంది. కేవలం తనకు ప్రణీత్ రావుతోనే పరిచయం ఉందని శ్రవణ్ రావు చెబుతున్నప్పటికీ రాధాకిషన్రావు, భుజంగరావు, తిరుపతన్నలకు ఆయన చేసిన ఫోన్ కాల్స్, వాట్సాప్ చాట్లను పోలీసులు సేకరించారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలన వింతగా ఉందని, అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. మార్పు కోరుకున్న రైతులకు కన్నీళ్లే మిగిలాయని, వారికి దుస్థితి వస్తుందని తాను కలలో కూడా ఊహించలేదని పేర్కొన్నారు. ప్రభుత్వ చర్యలతో ప్రజలంతా మనోధైర్యం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై పార్టీ శ్రేణులు ఎప్పటికప్పుడు స్పందించాలని, ప్రజల పక్షాన నిలబడి కాంగ్రెస్ సర్కారుపై పోరాటం చేయాలని సూచించారు. బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో భాగంగా ఈ నెల 20న వరంగల్లో నిర్వహించిన భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు, ఇతర అంశాలపై ఆ జిల్లా నేతలు, పార్టీ ముఖ్యులతో ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో కేసీఆర్ సమావేశమయ్యారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నారని, బహిరంగ సభకు వారు స్వచ్ఛందంగా తరలి వస్తారని చెప్పారు. 10 లక్షల మంది పాల్గొనేలా విస్తృత ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎల్కతుర్తిలో బహిరంగ సభ కోసం గుర్తించిన స్థలంలో ఇవాళ మధ్యాహ్నం భూమి పూజ చేయనున్నట్లు తెలిపారు. ఎండాకాలం కావడంతో సభకు హాజరయ్యే వారికి చిన్నపాటి ఇబ్బంది కూడా కలగకుండా చూడాలన్నారు. ఈ మేరకు 10 లక్షల చొప్పున మజ్జిగ ప్యాకెట్స్, నీళ్ల బాటిల్స్ అందుబాటులో ఉంచాలని, ట్రాఫిక్కు ఆటంకం కలగకుండా 1500 మంది వాలంటీర్లను నియమించారని, అత్యవసర వైద్య సేవలు, ఇక అంబులెన్స్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈ సందర్భంగా మార్చి 28న ఆంధ్రజ్యోతి వరంగల్ జిల్లా సంచికలో గడబిడల గులాబీ శీర్షికన ప్రచురితమైన కథనంపై సమావేశంలో ప్రస్తావన వచ్చింది. దీంతో పార్టీల విభేదాలను పక్కన పెట్టాలని జిల్లా నేతలకు కేసీఆర్ సూచించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంపై కాంట్రాక్టర్లు చేతులెత్తేస్తున్నారు. అరకొర మినహా 2 ఏళ్లుగా నిధులు రాకపోవడం,
బకాయిలు చెల్లించకపోవడంతో కొన్ని కాంట్రాక్టు సంస్థలు పనులు మానేశాయి. అప్పులు తెస్తూ ఇల్లు కట్టడం తమ వల్ల కాదని ఇప్పటిదాకా చేసిన పనులకు సంబంధించిన లెక్కలు తేల్చి పేరుకుపోయిన బకాయిలు ఇవ్వాలంటూ జీహెచ్ఎంసీ అధికారులకు కాంట్రాక్టర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 10 మంది కాంట్రాక్టర్లు అధికారులకు లేఖలు అందజేసినట్లు సమాచారం. బీఆర్ఎస్ హయాంలో గ్రేటర్ పరిధిలో 9,714 కోట్ల రూపాయలతో 1,02 పడకల ఇళ్లు నిర్మించాలని నిర్ణయించారు. 97,000కు పైగా ఇళ్ల నిర్మాణం ప్రారంభించగా 69,000కు పైగా పూర్తయ్యాయి. వీటిలో సుమారు 65,000 ఇళ్లు లబ్ధిదారులకు కేటాయించారు. మరో 28,000 ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు నిలిచిపోయిన పనులు చాలా చోట్ల తిరిగి ప్రారంభం కాలేదు. 200 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు పెండింగ్ లో ఉన్నట్లు జీహెచ్ఎంసీ వర్గాలు చెబుతున్నాయి. పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడం, నిధులు విడుదల నిలిచిపోవడంతో ఇళ్ల నిర్మాణంలో అయోమయం నెలకొంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి గ్రేటర్తో పాటు శివార్లలోని 109 ప్రాంతాలు గుర్తించారు. రేషన్ షాపుల్లో సన్నబియ్యం సంబరం మొదలైంది. తెలంగాణ వ్యాప్తంగా పలుచోట్ల సన్నబియ్యం పంపిణీ ప్రారంభమైంది. తొలి రోజు 8.30 లక్షల మంది లబ్ధిదారులు సన్నబియ్యం తీసుకున్నారు. 18,000 మెట్రిక్ టన్నుల బియ్యం మొదటి రోజు పంపిణీ జరిగినట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పలుచోట్ల బియ్యం పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొత్త పథకం కావడంతో చాలా చోట్ల ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల పరిధిలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో అన్ని మండలాల్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని మంత్రులు స్థానిక ఎమ్మెల్యేలతో చర్చించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు సచివాలయం నుంచి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో ఆమె టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. బియ్యం నాణ్యత, పరిమాణం విషయంలో ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూడాలన్నారు. ఇప్పటికీ 50% పైగా బియ్యం కోటా రేషన్ డిపోలకు చేరిందని, 2 రోజుల్లో మిగిలిన కోటాను కూడా సరఫరా చేస్తామని తెలిపారు. రైస్ మిల్లులో కస్టమ్ మిల్లింగ్ చేయించిన బియ్యాన్ని మధ్యంతర గోదాముల్లో నిల్వ చేశారు. అక్కడి నుంచి రేషన్ షాపులకు తరలిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 1,00,000 మెట్రిక్ టన్నుల బియ్యం రేషన్ షాపులకు చేరింది. మరో 1,00,000 మెట్రిక్ టన్నుల బియ్యం 2 రోజుల్లో చేరుతుందని అధికారులు తెలిపారు. అన్నదాతల సన్నాల సాగుపై సై అంటున్నారు. ఇంతకాలం దొడ్డు రకాలకు, సన్న రకాలకు ఒకే కనీస మద్దతు ధర ఉండడంతో గిట్టుబాటు కాదని భావించిన రైతులు బోనస్ పథకం అమలులోకి రావడంతో సన్నాల సాగుపై ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణలో సన్నబియ్యం పంపిణీ పథకం కూడా ప్రారంభం కావడంతో రైతులకు మరింత ధీమా వచ్చింది. వచ్చే వానాకాలంలో వరి సాగులో 80% వరకు సన్నాలే సాగవుతాయని, సన్న రకాల సాగు విస్తీర్ణం 50 లక్షల ఎకరాలు దాటే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. 2023-24 వానాకాలంలో 25 లక్షల ఎకరాలు, యాసంగిలో 14 లక్షల ఎకరాల్లో సన్న రకాలు సాగయ్యాయి. 2024-25 సంవత్సరానికి వచ్చేసరికి ఈ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. వానాకాలంలో 40.55 లక్షల ఎకరాలు, యాసంగిలో 22.68 లక్షల ఎకరాల్లో సన్న రకాలు సాగు చేశారు. 2024-25 వానాకాలంలో మొత్తం వరి సాగు విస్తీర్ణం 65.50 లక్షల ఎకరాలు కాగా ఇందులో 62% విస్తీర్ణంలో సన్నాలు సాగయ్యాయి. ఇక యాసంగిలో వరి సాగు విస్తీర్ణం 56.69 లక్షల ఎకరాలు కాగా 40% విస్తీర్ణంలో సన్నాలు సాగు చేశారు. వచ్చే వానాకాలంలో వరి సాగు విస్తీర్ణం 67 లక్షల ఎకరాలు ఉంటుందని, ఇందులో సన్నాల విస్తీర్ణం 50 లక్షల ఎకరాలు దాటుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బోనస్ పథకాన్ని అమలులోకి తీసుకువచ్చింది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను చూద్దామని హైదరాబాద్కు వచ్చిన విదేశీ యువతపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. మాయ మాటలు చెప్పి కారులో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి దారుణానికి ఒడిగట్టాడు. సోమవారం సాయంత్రం ఈ అఘాయిత్యం జరగగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. మీరుపేట ప్రాంతానికి చెందిన యువకుడు ఇటలీలో ఉన్నత చదువులు చదువుతున్నాడు. అతనికి గత ఏడాది జర్మనీకి చెందిన యువకుడితో స్నేహం ఏర్పడింది. మీరుపేట యువకుడు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల గురించి తరచూ తన స్నేహితులతో చెప్తూ ఉండేవాడు. దాంతో వారు హైదరాబాద్ వస్తామని చెప్పేవారు. ఈ నేపథ్యంలో జర్మనీ యువకుడు గత నెల 4న హైదరాబాద్ వచ్చారు. మీర్పేట్లోని స్నేహితుడి ఇంట్లో ఉంటూ పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. సోమవారం రంజాన్ పండుగ రోజున స్థానికంగా ఓ కాలనీలో కూరగాయల సంతను చూద్దామని జర్మనీ యువకుడు సాయంత్రం బయటకు వచ్చారు. అదే సమయంలో మహమ్మద్ అబ్దుల్ ఇస్లాం అనే వ్యక్తి 5 మైనర్లను తీసుకుని కారులో షికారుకు బయలుదేరారు. రోడ్డు మీద ఉన్న విదేశీయులు ఇద్దరిని చూసి కారు ఆపాడు. వారి దగ్గరలోని కూరగాయల సంతకు వెళ్లాలని చెప్పడంతో తీసుకువెళ్తానని కారులో ఎక్కించుకున్నాడు. కొద్ది దూరం వెళ్లగానే కారులో పెట్రోల్ పోయించి కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు చూపిస్తానంటూ నమ్మించి మామిడిపల్లి వైపుకు తీసుకువెళ్లాడు. జర్మనీ యువకుడితో సెల్ఫీలు దిగండి, తాను ఇప్పుడే వస్తానంటూ మైనర్లకు చెప్పి ఆ యువతిని కారులో ఎక్కించుకొని కొద్ది దూరంలోని నిర్మానుష్య ప్రాంతాన్ని తీసుకువెళ్లాడు. ఆ యువతిని బెదిరించి కారులోని అత్యాచారానికి పాల్పడ్డాడు. నాగర్ కర్నూలు జిల్లా ఉర్కొండ మండలం ఉర్కొండపేటలోని వివాహితపై సామూహిక లైంగిక దాడి ఘటనతో పలు సంచలన విషయాలు బయటపడ్డాయి. మహిళపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుల ముఠా 5 ఏళ్లుగా
ఉరుకొండపేటతో పాటు పరిసర ప్రాంతాల్లో ఆలయాలకు వచ్చే భక్తులను లక్ష్యంగా చేసుకుని ఆగడాలకు పాల్పడుతున్నారని పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు సూత్రధారి ఉరుకొండపేట ఆలయంలో దినసరి వేతనంపై పనిచేస్తున్న మహేష్ గౌడ్ ప్రధాన సూత్రధారి అని తేల్చారు. బాధితురాలి కేకులు వేయడంతో నోట్లో చేతి రుమాలు కుక్కి చేతులు వెనక్కి విరిచికట్టి నిందితులు దారుణానికి పాల్పడ్డారని తెలుస్తోంది. లైంగిక దాడి ఘటన తర్వాత వస్తున్న పలు ఫిర్యాదులపై లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులే నిశ్చేష్టులవుతున్నారు. 400 ఏళ్ల చరిత్ర కలిగా ఉరుకొండపేట ఆంజనేయ స్వామి గుడికి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. అలా గుడికి వచ్చే భక్తులను లక్ష్యంగా చేసుకుని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసేవారని విమర్శలు ఉన్నాయి. కొందరు సెల్ ఫోన్స్ లాక్కుని బెదిరించడంతో ఎవరికి చెప్పుకోలేక బాధితులు జేబులు ఖాళీ చేసుకుని వెళ్లిపోయేవారని తెలుస్తోంది. వివాహితపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన నిందితులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణ ద్వారా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని మల్టీజోన్ 2 ఐజీ సత్యనారాయణ తెలిపారు. వివాహితపై లైంగిక దాడి జరిగిన స్థలాన్ని ఆయన పరిశీలించారు. వక్ఫ్ సవరణ బిల్లుపై అధికార ప్రతిపక్షాలు అమీతుమీకి సిద్ధమవుతున్నాయి. ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టనుంది. వెంటనే చర్చ కూడా జరుగుతుంది. స్పీకర్ ఓం బిర్లా ఇందుకు 8 గంటల సమయం కేటాయించారు. అయితే బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్న విపక్షాలు సభా వ్యవహారాల సలహా సంఘం సమావేశం నుంచి వాకౌట్ చేశాయి. ముస్లింల హక్కులను లాక్కొనేందుకే బీజేపీ ఈ బిల్లును తీసుకొస్తుందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని అవి ఆరోపిస్తుండగా అలాంటిదేమీ జరగదని, ముస్లింలలో లేనిపోని భయాందోళనలు సృష్టిస్తున్నారని బీజేపీ విరుచుపడుతుంది. గత ఏడాది తీసుకొచ్చిన ఈ వక్ఫ్ సవరణ బిల్లు 2024ను ప్రభుత్వం సంయుక్త పార్లమెంటరీ కమిటీకి నివేదించింది. బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ నేతృత్వంలోని ఈ కమిటీ పలుసార్లు సమావేశమైంది. ముస్లిం సంఘాలతో ప్రముఖులతో చర్చించింది. జేపీసీలో విపక్ష సభ్యులు పలు సవరణలు ప్రతిపాదించగా తిరస్కరించింది.